ఓం శాంతి. రెండు 4/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. నిరాకారుని వంశవృక్షము. నేను ఆత్మను, పరమాత్ముని మధురాతి మధురమైన సంతానమును. సంగమయుగములో ఆత్మీక విద్యను చదువుతున్నాను. మమ్మ బాబాలను నేను పూర్తిగా ఫాలో చేస్తాను. పెద్ద తల్లి అయిన బ్రహ్మ ద్వారా నేను పాలన పొందుతున్నాను. సంగమయుగములో బ్రహ్మ, మా మరియు జగదాంబ సరస్వతులు నాకు ఆదర్శమూర్తులు. ఓ జగన్మాత, మీరు అందరి భాగ్యాన్ని తయారు చేసే భాగ్య విధాత. నేను ఈశ్వరీయ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థిని. ఆత్మనైన నేను గాడ్ ఫాదర్ యూనివర్సిటీ ద్వారా భగవాన్ భగవతిగా అవుతున్నాను. శివబాబా, నేను అర్ధకల్పము నుండి దైహిక శిక్షకుల వద్ద చదువు నేర్చుకుంటూ వచ్చాను. ఇక్కడ నిరాకార తండ్రి శివబాబాయే నాకు సర్వోన్నతమైన శిక్షకుడు. పరంపిత పరమాత్మ నన్ను చదివిస్తున్నారు. అత్యంత ఉన్నతమైన తండ్రి నా శివబాబా. బ్రహ్మకు తండ్రి, పూర్తి విశ్వాత్మలకు తండ్రి నిరాకార శివుడేనని నేను తెలుసుకున్నాను. ఆత్మనైన నేను గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ ఆత్మీక చదువును స్పష్టముగా చదువుకుంటున్నాను.
నిరాకార తండ్రియే నన్ను చదివిస్తున్నారని నాకు పూర్తిగా నిశ్చయము కలిగినది. శివబాబా, నేను మీ నుండి అతి గుహ్యమైన విషయాలను తెలుసుకుంటున్నాను. జగదాంబ సరస్వతి కూడా దత్తపుత్రికయేనని నేను జ్ఞానము ద్వారా తెలుసుకున్నాను. జగదాంబ సరస్వతియే యజ్ఞమాత. నేను ఈశ్వరీయ పరివారములోనున్న మమ్మ బాబాలను మరియు సోదరి సోదరులను కలుసుకుంటున్నాను. శివబాబా, ప్రజాపిత బ్రహ్మ పురుషుడు కనుక మీరు జగదాంబ సరస్వతిని యజ్ఞమాతగా నియమించారు. నిజానికి పెద్ద తల్లిగా బ్రహ్మా బాబానే నిలిచి పాలన అందిస్తున్నారు. నేను ఈ రమణీయమైన విషయాలను అర్థము చేసుకున్నాను. ఆత్మనైన నేను నిరాకార టీచర్ వద్ద చదువుతున్నాను. నేను దేహి అభిమానిని. ఆత్మ మరియు నేను ఉపయోగించే శరీరము రెండు వేరు వేరు వస్తువులని నేను అనుభవము చేశాను. శివబాబా, నేను మీ నుండి కొత్త ప్రపంచమునకు వెళ్ళటానికి కొత్త జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాను. నేను సంగమ యుగములో ఈశ్వరీయ సంతానమును. భవిష్యములో నేనే దైవీ సంతానముగా ఉండబోతాను. కొత్త ఢిల్లీ అయిన ఫరిష్తాన్లో నేను రాజ్యము చేస్తాను.
శివబాబా, మీరు ఈ పతిత భ్రష్టాచారి ప్రపంచమును శ్రేష్టాచారి పావన ప్రపంచముగా మార్చుతున్నారు. ఆత్మనైన నేను పూజారి నుండి పూజ్యునిగా అవుతున్నాను. పతిత పావన శివబాబా, మీరు నన్ను బ్రహ్మ మా ద్వారా దత్తత తీసుకున్నారు. స్వర్గరాజ్యాన్ని ఆస్తిగా ఇస్తున్నారు. నేను బ్రహ్మ కుమారుడను. బ్రహ్మ కుమారిని. పరంధామములో నేను శివ్ బాబా జతలో ఆత్మల వంశవృక్షములో ఉన్నాను. మరలా నేను దైవీ వంశవృక్షములోనికి వస్తాను. శివబాబా, నేను ఈ జ్ఞానాన్ని శ్రద్ధగా వింటూ ధారణ చేస్తున్నాను. మమ్మ బాబాలను ఫాలో చేస్తూ నేను అతి మధురముగా తయారవుతున్నాను. ఈ సంగమ యుగములో నేను బాగా చదువుకుంటూ మమ్మ బాబాల వలె బ్రాహ్మణ వంశవృక్షములో ఉన్నాను. నేను ఈశ్వరీయ విద్యార్థిని. మీ నుండి పూర్తి సృష్టి యొక్క హిస్టరీ జాగ్రఫీని తెలుసుకున్నాను. పాత ప్రపంచము అతి త్వరలో కొత్తగా పరివర్తన కానున్నది. మూలవతనము ఆత్మల నివాస స్థానమని సూక్ష్మవతనము బ్రహ్మ విష్ణు శంకరుల స్థానమని సాకార లోకము మనుష్య మాతృలు నివసించే ప్రపంచమని నేను అర్థము చేసుకున్నాను.
సాకార లోకములో ప్రజాపిత బ్రహ్మ పాత్ర, ఆకారీ లోకములో సూక్ష్మవతనవాసి అయిన బ్రహ్మ పాత్ర ఉంటుందని నేను అర్థము చేసుకున్నాను. ఆకారీ వతనములో నా వ్యవహారము సైగలతోనే జరుగుతుంది. నిరాకార వతనములో నేను కేవలము ఆత్మను బిందువుగానే ఉంటాను. శివబాబా, నేను దివ్య బుద్ధి ద్వారా 3 లోకాలను స్పష్టముగా తెలుసుకున్నాను. సత్యయుగ రాజ్య పాలనను నేను స్పష్టముగా అర్థము చేసుకుంటున్నాను కూడా. ఈ పాత ప్రపంచము, పతిత ప్రపంచము అతి త్వరలో వినాశనం కానున్నదని నాకు అర్థమవుతూ ఉంది. పరమప్రియుడైన శివబాబా, మీరు కల్పానికి ఒకసారి లభించే ప్రియాతి ప్రియమైన వారు. మీ స్మృతితోనే నా అనేక జన్మల వికర్మల బరువు తొలగుతూ ఉంది. ఆత్మనైన నేను సత్యయుగములో వికర్మాజీత్ శకములో 2500 సంవత్సరాలు గడుపుతాను. నేను సంపూర్ణ మోహజీత్గా రాజ్యము చేస్తాను. అమరలోకములో ఆత్మనైన నేను దేవి దేవతగా రాజ్య పరిపాలన చేస్తాను. నేను బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణుడను. సంగమయుగములోని అనేక జ్ఞాన గుహ్య రహస్యాలను తెలుసుకున్నాను. నేను గృహస్థములో ఉంటూ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నాను. ఆత్మనైన నేను త్వరలో ఈ పాత దేహాన్ని వదిలి కొత్త దైవీ శరీరాన్ని తీసుకుంటాను. శివబాబా, నేను
సూక్ష్మాతి సూక్ష్మమైన చెకింగ్ చేసుకుంటూ నా పాపకర్మల బరువును సమాప్తము చేసుకుంటాను. వ్యర్థాన్ని వాతావరణంలో వ్యాపింపచేయక మనసులో ఇముడ్చుకుంటాను. నేను ఎగిరే కళలో వెళ్ళే ఆత్మను. వ్యర్థ సమాచారాన్ని వినను మరియు వినిపించను. నన్ను నేను సూక్ష్మముగా పరిశీలించుకుంటూ పాపకర్మల బరువును సమాప్తము చేసుకుంటాను. నేను బ్రహ్మ బాబా సమానముగా సంపన్నముగా అవుతాను. నేను బేహద్దు వైరాగ్య వృత్తిని ధారణ చేసుకుంటాను. ఓం శాంతి.